టీడీపీ స్థాపనతో బడుగు బలహీన వర్గాలకు రాజకీయ స్వాతంత్ర్యం వచ్చిందని దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా అన్నారు. బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చింది టీడీపీ అని చెప్పారు. 44 ఏళ్లలో ఎన్నో ఒడిదడుకులు ఎదుర్కొన్నామని, సమస్యలు వచ్చినా బలంగా నిలబడ్డాం కాబట్టే ప్రజలు తమ వైపు ఉన్నారని నాగుల్ మీరా స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమానికి టీడీపీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందంటున్న నాగుల్ మీరాతో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం కారణంగా ఇక్కడ టీడీపీకి సంబంధించిన ప్రముఖ నాయకులందరూ హాజరవ్వడం జరిగింది. మనతో పాటు ఉన్నారు దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలి. దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వస్తే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాజకీయ స్వాతంత్రం వచ్చింది. అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలు, కేవలం ఓటు కోసమే చూసినటువంటి ఈ వర్గాలకు రాజకీయాల్లో పెద్ద పీట వేసింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే నటుడిగా ఆరాధించినటువంటి ప్రజల కోసం పార్టీని పెట్టిన అనంతకాలంలోని అధికారంలోకి రావడంతో పాటు సంక్షేమం, అభివృద్ధి, బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు ఇచ్చే పనిలో ఎన్టీ రామారావు గారు ఉంటే ఈ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. కాబట్టి ఇవాళ ఈ దేశంలో ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ, బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు అంటే దానికి చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదులు. మరి తర్వాత ఈనాడు నారా లోకేష్ గారు కూడా 1 కోటి మంది కార్యకర్తలు, అంటే ఈ దేశంలో ప్రాంతీయ పార్టీకి 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఒక బలమైనటువంటి శక్తిగా తయారు చేసినటువంటి పార్టీ ఇంకా ఎన్నో సంవత్సరాల పాటు ఈ యుగమున్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. మేము ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తులు. వాళ్ళ బీసీలకి గురించి మాట్లాడే హక్కు ఏ పార్టీకి లేదు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ బలహీన వర్గాల బిడ్డలు ఏ రాజకీయ పార్టీలు అవకాశాలు ఇస్తున్నారన్నా అది తెలుగుదేశం పార్టీ అవకాశాలు ఇవ్వబట్టే వాళ్ళకు తప్పని పరిస్థితులు ఇస్తున్నారు తప్ప ఇవాళ ఏ బలహీన వర్గాల వేదిక మీదైనా ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకుంటారు. వాళ్ళ జిల్లా పరిషత్తులు కానీ, మేయర్లు కానీ, ఇలా జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ వాళ్ళ అవుతున్నారంటే ఆనాడు ఆయన తీసుకొచ్చిన రిజర్వేషన్ల వల్లనే. సంక్షేమానికి కూడా ఈ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలుగుదేశం చేసింది. కాబట్టి ఈరోజు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 164 సీట్లు కూటమికి ఇచ్చారంటే ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వం కావాలనేటువంటి ఆకాంక్షతో ప్రజలు ఇచ్చారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. సార్, ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించినాక ఎన్నో ఒడిదుడుకులు, గత 5 ఏళ్లలో అయితే చాలా ఒడిదుడుకులు ఎదురు చూశారు. దాని గురించి ఏం చెప్తారు? బలమైనటువంటి పార్టీ కాబట్టే తట్టుకోగలిగింది. ఇవాళ ఈ పార్టీ నుంచి అనుభవించిన వాళ్ళు ఎంతమంది బయటికి వెళ్ళినా, లేకపోతే తెలుగుదేశం పార్టీని అంతం చేయాలని ఎన్ని కుట్రలు జరిగినా, నారా చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా అక్రమంగా 58 రోజులు జైల్లో పెట్టినా చెక్కు చెదరనటువంటి పద్ధతుల్లో నాయకులు, కార్యకర్తలు బలంగా ఉండబట్టే మేము పార్టీని కాపాడుకోగలిగాం. చంద్రబాబు నాయుడు గారికి అండగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టే ఈరోజు ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఒక సైకో, ఒక నిరంకుశవాది అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పారంటే తెలుగుదేశం పార్టీసులు బలమైనటువంటి శక్తిగా ఉండబట్టి. సో చూశారు కదా, ఈరోజు చాలా ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో చాలా ఒడిదుడుకులు అయితే ఎదుర్కొన్నారు. గత 5 ఏళ్లలో అయితే చాలా అక్రమాలు, అన్యాయాలకైతే ప్రతిపక్షాలు అయితే పాల్పడ్డాయి. అవన్నీ ఎదుర్కొని టీడీపీ ఒక మంచి స్థానంలో ఉందని చెప్తున్నారు. విజయ జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ.